ఈ పూట మనలను ఎంతగానో బద్ధం చేసి ఆయన సన్నిధిలో ఈ యోగ్యత, ఈ ధన్యత మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభువుని ఎంత స్తుతించినా తక్కువే. కాబట్టి 2024 మొదటి రోజు, మొదటి దినంలో చాలా అద్భుతంగా ఆయన సన్నిధిలో మనం ఉండటానికి దేవుడు కృప చూపాడు. కాబట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతగా ఈ సంవత్సరం అంతా బ్రతకటానికి ప్రయాసపడండి. ఈ సంవత్సరం అంతా దీవెనకరముగా ఉండినట్లుగా, ఆశీర్వాదకరముగా ఉండినట్లుగా మీ అనుదిన ప్రార్థనలు ప్రతిరోజు అనేక కుటుంబాల కొరకు ప్రార్థించండి. గడిచిన డిసెంబర్ అంతా కూడా దేవుడు క్రిస్మస్ మాటలతో, నూతనమైన కార్యాలలో ఎన్నో మాటల ద్వారా మనల్ని ప్రతిరోజు దేవుడు బలపరుచుతూనే ఉన్నాడు, బలపరిచాడు. మాటలు అనేకులు రక్షింపబడటానికి కారణంగా దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతా ఉన్నాడు. ఇలా ఇంకా అనేక కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రభుత్వ సహవాసాన్ని కూడా చేయాలి. ఏమండి, మరొకసారి రక్షింపబడిన మీకు కూడా రక్షణ పొందారు కాబట్టి ఖాళీ అయినప్పుడు దేవుడి మందిరానికి వస్తాను అన్నట్టు ఉండకూడదు. ప్రతి వారం దేవుడి సన్నిధికి రావాలి. ఏమండి, ఆకలి తీర్చుకుని వెళ్ళాలి. ఏ ఆకలి? ఆకలి తీర్చుకోమంటే నెలకు ఒకసారి వస్తాం కాదు అండి. ప్రతి వారం దేవుడి సన్నిధికి వచ్చి శరీర సంబంధమైన ఆకలి కాదు, ఆత్మ సంబంధమైన ఆకలిని తీర్చుకొని పోవాలి. ఆత్మ సంబంధమైన ఆకలి ఏది తీరుస్తుంది? దేవుని వాక్యము తీరుస్తుంది. అంటే ఈ వాక్యము మనం వింటున్నప్పుడల్లా మన శరీరము మనలను బలపరుచుతుంది, ఆత్మ బలపరుచుతుంది. అంటే శరీరపరంగా కూడా బలహీనులు కాకుండానట్లుగా మనలను ఎప్పుడు ఆరోగ్యంతో ఉండనట్లు, ఎప్పుడు సంతోషంగా ఒక కుటుంబం ఉండినట్లుగా వాక్యము మాత్రమే నడిపిస్తుంది. చెప్పండి, ఒక కుటుంబం సంతోషంగా ఎప్పుడు ఉంటుంది? ఆ కుటుంబం అంతా వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, వాక్యములు వెతుకుతున్నప్పుడు, ఆ వాక్యానుసారంగా కుటుంబం అంతా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కుటుంబము దీవెనకరంగా ఉంటుంది. అంటే నీ కుటుంబంలోనికి శ్రమలు, కష్టాలు ఇవేమీ లేకుండా ఉంటాయని నేను అన్ను. కానీ మానవుని జీవితంలో శ్రమ అనేది, కష్టం అనేది తప్పదు. ఎందుకంటే లోకంలో సామెతుంది, కష్టాలు మనుషులకి కాక రాళ్ళకి రప్పులకు వస్తాయని అంటారు పెద్దోళ్ళు. మనిషికే కష్టం వస్తుంది, మానుకి కష్టం వస్తుందా? నిజంగా చెప్పాలంటే దానికి కూడా కష్టం వస్తుంది, కానీ అది చెప్పుకోలేదు కదా. దాన్ని నరికేటప్పుడు అది కూడా చాలా ఏడుస్తుంది, ఆ చెట్టు కూడా. కానీ దానికి కష్టం వచ్చినా అది చెప్పుకోలేదు. మనం మనిషి కాబట్టి మనకి కష్టం వచ్చితే చెప్పుకుంటాం, బాధ వస్తే చెప్పుకుంటాం. అలాగే నీ జీవితంలో సంతోషంగా దేవుడు కనికరించి సంవత్సరం అంతా భద్రపరిచినప్పుడు దేవునికి కూడా మనం సాక్ష్యపు జీవితాన్ని జీవించగలగాలి. హల్లెలూయా. కానీ ఎంతమంది దేవుని సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నాం? ఇచ్చారా? మరి నిన్న దినం అందరూ సాక్ష్యములు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం. మరి సంవత్సరం అంతా దేవుడు ఏం చేశాడు? మనలను ఆరోగ్య విషయంలో భద్రపరిచాడు, పరిచర్యలో భద్రపరుస్తున్నారు, కాపాడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా అది ఆయన నీకు దీవెనకరంగా చేస్తున్నాడు. ఏ స్థలంలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒక ఇతరులకు దీవెనకరమైన వ్యక్తిగా నిన్ను వాడుకుంటున్నాడు. నువ్వు అనుకోవచ్చు ఇది నా తెలివితేట, నా జ్ఞానాన్ని బట్టాను. కాదు, దేవుడు మనతో ఉంటేనే ఇది జరుగుతుంది. చెప్పండి, దేవుడు నాతో ఉంటేనే ఇది జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నప్పుడే మనము ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలోకి వెళ్ళినా ఆరోగ్యంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం. ప్రతి ఒక్కరికి నిన్ను చూసి నేర్చుకునే విధానంగా ఉంటాం. మనల్ని కూడా చూసి కొంతమంది కొన్ని విషయాలు నేర్చుకునేటట్టుగా బ్రతకాలి. చెప్పండి, మనల్ని చూసి ఇతరులు ఏం నేర్చుకోవాలి? ఈరోజు నిన్ను చూసి, మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? మనల్ని చూసి ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు మన పిల్లలు మనల్ని చూసి ఏం నేర్చుకుంటున్నారు? నీ కుటుంబము అన్యోన్యంగా ఉందనుకో, భార్యాభర్తల మధ్యన సమాధానంగా ఉన్నారనుకో, వారి మధ్యన ఎప్పుడు గొడవలు లేకుండా సమాధానకరంగా ఉన్నారనుకో, పిల్లలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకుంటారంటే వారు కూడా సమాధానకరంగా ఉండటమే నేర్చుకుంటారు. అండి, భార్యాభర్తల మధ్యన దెబ్బలాటలు, గొడవలు, కొట్లాట్లు ఇలాంటివి చూశారనుకోండి పిల్లలు, వారి మైండ్, వాళ్ళ ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే వీరికి సమాధానం లేదు కాబట్టి వారికి
సమాధానం ఉండదు. బైబిల్లో మీకు తరచుగా మాట చెప్తాను, తల్లి ఎట్టుదో బిడ్డ కూడా అట్టిదే. అంటే తల్లిగానో తండ్రిగానో మనం ఎలాగుంటామో మన బిడ్డలు కూడా అలాగే ఉంటారు. గడిచిన సంవత్సరం అంతా మనం ఎలాగున్నామో తెలియదు. నీ ఇంటిలో నువ్వు ఎలాగున్నావో, బయటికి వెళ్ళినప్పుడు ఎలాగున్నావో, ఇంటికి వచ్చినప్పుడు ఎలాగున్నావో, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలాగున్నామో, ఈ సంవత్సరం అంతా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసావా? రాత్రి ఒకసారి చూసి, ప్రభువా నన్ను నేను పరీక్షించుకుంటున్నాను, నన్ను నేను పరీక్షించుకున్నాను. 2023 అంతా ఎలా గడిచిపోయిందో నాకు తెలియదు, ప్రభుకి మీకే తెలుసు. కాబట్టి ఎలా గడిచిపోయిందో తండ్రి, మరి ఈ సంవత్సరం అంతా ఇంకా నా జీవితం, నా ఆయుష్, లేకపోతే నాకు ఆశీర్వాదం, నా కుటుంబము దీవెనకరమైనగా ఉండాలి అంటే తండ్రి ఈ సంవత్సరం అంతా నీ సజీవమైన హస్తములు చాటిన నన్ను భద్రం చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. ఎందుకో తెలుసా ఈ మాట నేను తెలియజేస్తున్నాను? మనిషి ఎప్పుడైనా పడిపోవచ్చు, ఎక్కడైనా పడిపోవచ్చు, ఎలాగైనా పడిపోవచ్చు, ఏ స్థితిలోనైనా జారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనిషి జారిపోవటానికి మనిషిలో ఉన్న బలహీనత సాతాను వాడుకునే విధానం. చెప్పండి, మనిషిలో ఉన్న బలహీనతను వాడు టార్గెట్ చేస్తాడు. మనలో ఏ బలహీనత ఉందో దానినే మనకు వెరగా పడతాడు. వాడు ఏం పెడతాడు? వెరగా వేస్తాడు. వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ బలహీనతకు మనము బలహీనలు అవుతాం. ఇప్పుడు దావీదు మహారాజు కోసం మనందరికీ తెలుసు. దావీదు రాజు తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాడు. అసలు దావీదుని దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? దావీదు, నీవు నా హృదయానుసారుడివి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు కదా, అంటే దావీదుకి ఇప్పుడు దేవుడికి దావీదు అంటే అంత ఇష్టం. ద్వారా కూడా కొన్ని మాటలు మనం విందాం. చప్పట్లు కొట్టి రాజుబాబు గారిని ఆహ్వానించారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. హల్లెలూయా. హల్లెలూయా అంటారా? అంటారు, నాకు తెలియదు కదా. కొన్ని సంఘాలు ఉంటాయి, రకరకాలుగా ఆలోచన చేస్తారు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరములు, కాలములు, సమయములు దేవుని కోసమా ఎవరి కోసం? ఇవి దేవుని కోసం. దేవుడు ఏం చేసుకుంటాడండి? మీరు కైలూరులో ఒక ఆయన తగిలాడు, సేమ్ మీకు నాకు చెప్తాడు, మాకు అవసరం లేదు, దేవుడికి అవసరం లేదు. వందనాలు. సరే, ఓకే, మంచిది. కాలములను సమయములను మన కోసము దేవుడు సృష్టి ఆరంభంలోనే తయారు చేసి పెట్టాడు. ఉందండి దాంట్లో, బైబిల్లో ఆదికాండములో ఉంటుంది. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం. నుంచి చదవండి. దేవుడు ఎలాగో చెప్పాను, పగటిని రాత్రిని ఏర్పరచినట్లును ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలమును దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండునుగా కనియు పలికెను. చాలండి, చాలు. ఇప్పుడు ఇది మొత్తం ఏంటి? కాలములు, సమయములు తెలపటానికి. ఈ కాలములు, సమయములు కూడా
మనం ఏ విధంగా చూస్తామంటే శాస్త్రం ప్రకారం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. జ్యోతిష శాస్త్రం వాళ్ళు కూడా పలానా టయానికి మీరు చేయాలని కూడా చెప్తారు. అయితే ఇక్కడ మనకు చెప్పినది ఏంటంటే చంద్రుడు ఉన్నట్లే సూర్యుడు ఉదయమును అస్తమయమును కాగా ఒక దినమాయను అని ఇక్కడ రాస్తుంది కదా. అలాగే మనకి ఒక దినములను మాసములను దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును మన కోసమే చేశారు. దేవుని కోసం ఏమీ చేసుకోలేదు. దేవుడు ఎందుకు చేసుకున్నాడు అంటే మనము ఆయన పిల్లల కోసం, మనము ఆయన పిల్లల కోసము ఇదంతా ఆయన చేసుకొని పెట్టించాడు. అయితే మనలను ఏమడుగుతాడు? చాలామంది సంవత్సరం అయ్యేటప్పుడు కోత పండుగలు చేస్తారు కదా. కోత పండుగలు అన్నీ ఉంటాయి కదా. పండుగలు అనేది పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పండుగలు ఏమీ లేవు అని ఇప్పుడు ఆదిమ సంఘాల్లో కూడా కొట్టేస్తున్నారు. వీళ్ళు ఎట్లా కొట్టేస్తారు అంటే ₹1 కానుక తెచ్చినా కూడా దేవుడు క్షమించే దేవుడు. అంటే దేవునికి క్షమాపణగా కోరుచున్నామా? మనము దేవుని దయ కోరుచున్నామా? దేవుని దయ ఎల్లప్పుడూ, ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును, ఆయన దయ ఆయస్కాలము ఉండు. అది ఆయన దయ మనకు కావాలి. ఆ దయ ఎట్లా అంటే భూమిని నరులకు ఇచ్చేసానండి. భూమిని నరులకు ఇచ్చేసాడు. నరులకు ఇచ్చినాక దేవుడు వచ్చి పరిపాలన చేస్తున్నాడు భూమి మీద? లేదండి. మొట్టమొదటి వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా నాకు తీసుకొచ్చి ఇమ్మని దేవుడు చెప్పలేదు. వాళ్ళే దేవునికి బలిగా అర్పించారు, అర్పణలో అర్పించారు. అది ఎందుకు చేయాలి? తండ్రికి కృతజ్ఞతగా తెలియచేయటానికి. ఇవి కానుకలు అన్నమాట. అర్పణ కూడా అది తండ్రికి ఏ విధమైనటువంటి మనము కానుక ఇస్తున్నామనే దానికోసం కూడా వాళ్ళు చేశారు అన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఇదంతా. అయితే మనము చేయవలసింది ఏమిటి? శరీరమందు చూస్తున్నాం, మనం ఆత్మ సంబంధముగా చూస్తున్నాం. చాలామంది ఆత్మ సంబంధమైన దాన్ని పక్కన పెట్టి శరీర సంబంధమైన దానికోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. శరీర సంబంధమైనది ఏంటంటే ఈ లోకాశ. లోకాశ పాస్టర్లు చెప్తారు, మరి ధనం సంపాదించుకోకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటారు. మరి అలా బతకాలి అంటే బతకాలి. ధనం సంపాదించుకోవచ్చు, ధనం సంపాదించుకోవచ్చు, అన్ని రకాలుగా ఉండొచ్చు, కానీ లిమిట్ ఉండాలన్నమాట. అయితే ఈ ధనం గలవాడు ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దరిద్రుడు ఏమంటాడు? ప్రభువా, నన్ను దరిద్రుడిగా ఎందుకు పుట్టించావు? ఆ గొప్పవాడు చూసి ఆ గొప్పవాళ్ళగా నన్ను ఎందుకు పుట్టించలేదు అని అంటాడు. అందరూ బ్రతుకుతున్నారు. మంచివారి కొరకు వర్షము పడుతుంది, చెడ్డవారి కొరకు వర్షం పడుతుంది. మనము వాటినన్నింటినీ గమనించుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఏమని ప్రార్థన చేస్తారు? రైతు ఏమని చేస్తాడు? మంచి పంట పండాలి. ప్రభా, మంచి పంట పండితే దీంట్లో నీకు ఇవ్వాల్సిన భాగం ఇస్తాడు. మరి ఈ కష్టపడే వాళ్ళు ఏమి చేయాలా? కష్టపడే ధనవంతులాగా నేను కూడా ఉండాలా? కాదు. ప్రభువా, దినదినము నన్ను ఆశీర్వదించు, బలాభివృద్ధి కలగజేయి, నా చేతులను బలపరచు, నా కాళ్ళను బలపరచు అని ప్రార్థన చేసుకోవాలి.
ఇది పిల్లలకు కూడా నేర్పుకోవాలన్నమాట. చాలామంది సంఘాల్లో చూస్తారు, పార్ట్నర్స్ వచ్చారంటే ఏదో ఇచ్చేస్తారని పరిగెత్తుకు వచ్చేస్తారు. అటువంటివి కూడా అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే ఒక నీతిమంతుల పిల్లలు దయాదాక్షిణ్యం గలవారి అప్పు ఇచ్చెదరు. వాళ్ళు పుచ్చుకోకూడదు, అప్పిచ్చేవారి వలె ఉండాలి. మనం నీతిమంతుల పిల్లలమా? కాదు, నీతిమంతుల పిల్లలు అంటే మనం ఏ విధంగా ఉండాలా? ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. అలా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇది కీర్తనల భాగము 65. తీసుకున్నారా? 9 చదవండి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దానికి మహాధైర్యాశ్చర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు స్థిరపరిచిన తరువాత సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులు విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవిమలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుని స్తోత్రం. ఇది మనుషునికి సంబంధించినట్టుందా? దేవునికి సంబంధించినట్టుందా? దేవుడు మనుషుల పట్ల చేసే కార్యమై ఉన్నది. ఇంట్లో కూర్చుంటే అవదండి. దేవుడు కూడా మనతో పని చేస్తున్నాడు. దేవుడు కూడా మనతోనే పని చేస్తున్నాడు. అయ్యో, నా పిల్లలు ఆహారము తినేవారై ఉన్నారు. మరి ఆయనలాగా మనం ఆహారం లేకుండా ఉండలేం కదా. నా పిల్లలు ఆహారము తినేవారై ఉన్నారు కాబట్టి వాళ్లకు ఆహారం కావాలి అనేసి ఏం చేస్తున్నాడు? వర్షాన్ని పంపిస్తున్నాడు. మళ్ళీ ఈ ఎండ లేకపోయినా కుదరదండి. వర్షం ఉన్నా ఎండ లేకపోయినా కుదరదు. సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, నక్షత్రాలు ఉండాలి, సమస్తమును ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి. ఇవన్నీ లేకపోతే మనం బతుకుతామా? మరి ఈ కరెంటుకి బిల్లు కడుతున్నారా లేదా మీరు? మరి ఫ్రీకి ఇచ్చేవాడికి ఏమెత్తున్నారు? ఫ్రీకి ఇచ్చేవాడికి ఏమెత్తున్నారండి. అంత సూర్యుడు కాంతి మన మీద ఉంటుంది కదా. మనం దేవునికి ఏమిస్తున్నాం? ఏమిచ్చినా తీర్చదా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనను నమ్ముకోవాలి. ఆయనే సమస్తము చేయగల దేవుడని నమ్మాల. చాలామంది పరిశోధిస్తారు. ఎక్కడి నుంచి పరిశోధిస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి దేవతల కాడి నుంచి పరిశోధించుకొస్తూ ఉంటారు. ఈరోజు ఏమికి వీళ్ళందరికీ పెడితే ఏమైనా కార్యం జరుగుతుందంటే జరగపోయింది అనుకో, లాస్ట్కి ఎక్కడికి వస్తారంటే ఇక్కడికి వస్తారు. ఎక్కడ కార్యం జరుగుతుందంటే ఆయన దగ్గరికి వెళ్ళండి. దేవుడు అలా అంటారు. దేవుడు ఎవరంటే ఈయనే. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనే కార్యం చేస్తారు. చాలామంది దగ్గర వింటానండి. ఇంట్లో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు బాగాలేదు అని ఎవరన్నా అనుకున్నారు అనుకోండి, పక్క వాళ్ళు అంటారు, పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగుపడిపోతావు అమ్మా, ఇంతకు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం. యేసయ్య మంచోడమ్మా, ఎంతటి పాపనైనా క్షమిస్తాడమ్మా. వెళ్ళమంటే వస్తారు. మన క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళమాకో, ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే నేను మాయ చేసేస్తాడు అనిలేమో అట్లా చెప్తారు. ఈ క్రైస్తవులేమో
ఇట్లా చెప్తారు. అంటే మన మధ్యనే శత్రువు ఉండిపోతున్నాడు. కాబట్టి ఏంటంటే దేవుడు ఎవరు అనేది మనం గమనించు. ఈయనే నిజమైన లోకరక్షకుడు, దేవుడు, సమస్తమును సృష్టించినవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ముందు ఆయన వెతకాలి. యేసు ప్రభు 12 గంటలకి ఒకసాట కూర్చొని ఉంటాడు, అది అందరికీ తెలిసిందే అని మనం అనుకుంటాం. ఆయన బావి వద్ద కూర్చున్నాడు ఎండవేళ. ఆ టైంలో 12 గంటలకు ఎవరైనా వెళ్తారా వాటర్కి? ఎప్పుడు వెళ్తారు? మనమైతే ఎప్పుడు తెచ్చుకుంటాం? ఉదయాన్నే సాయంత్రం కానీ తెచ్చుకుంటాం. అక్కడ ఆయన నిలిచి ఉన్నటువంటి స్థలం ఏమిటి? యాకోబు బావి. అది ఎవడదే? అబ్రహాం సంతానం. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు? సమరయులు. సమరయుల్ని వీళ్ళు కలవనీయట్లేదు. వీళ్ళు ప్రత్యేకం అంటే వీళ్ళు కూడా మనలాగానే యేసు ప్రభు కూడా మనలో కులాలు ఇస్తారు కదా, అలాగే అగ్రకులం. అగ్రకులం అంటే రాజుల వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు. వీడు శాసించిందే జరుగుతుంది, ఎవరో కలవటానికి వీలు. అటువంటి వారు అక్కడ యాకోబు బావి దగ్గరికి ఆమె ఆ టైంలో ఎందుకు రావాలి అంటే, ఆమె వచ్చినప్పుడు నీళ్లు ముంచుకోరు. ఇప్పుడు ఉంటుందండి అది. వేశ్యలు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయరు, వాళ్ళు చూసి పారిపోతూ ఉంటారు చాలామంది. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా వద్దండి? నశించే వారి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళు తెలియకే పాపం చేస్తున్నారు. ఇక్కడికి ఆ టైంలో ఎందుకు వస్తుందంటే, అమలాక్కను చూసి ఆమెనే వెలివేస్తున్నారు. మంచిది కాదు, ఆమెతో మాట్లాడకూడదు, పలానా వాడు సంసారం తీసేసింది, పలానా ఇల్లు పూలు చేసింది, ఇవన్నీ అనుకుంటుంటారు. అన్ని పనులు అయిపోయినాక ఆ టైంలో ఆమెకి అక్కడికి వస్తుందని యేసు ప్రభు వారు తెలిసి అక్కడ కూర్చున్నాడు. ఇంతలో వచ్చినప్పుడు అమ్మా కొంచెము దాహమునకు నీళ్ళము అని అడిగారు. వాక్యం చూపించారా చెప్పేయమంటారా? కొంచెము దాహమునకు నీళ్ళమ్మా అంటే ఆవేమంటుంది, నీవు యూదుడు, నేను సమరయరాలు, నేనిచ్చి నీళ్ళు మీరు తాగకూడదయ్యా. మీ వాళ్ళు చూస్తే మిమ్మల్ని కలవనీయరు, మిమ్మల్ని అంటుకోకూడదు, మేము తక్కువ వాడం అన్నట్టు మాట్లాడు. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుకుంటూ వచ్చాడు. కొంచెం ఆమెకు అర్థమవుతుంది. నువ్వు నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, కానీ నేనిచ్చి నీళ్ళు ఊరెడు ఊట నేనిచ్చి నీళ్ళు తాగువాడు అన్నాడు తప్పుకున్నాడు. నేను స్తోత్రం. మనం తోడుకుని తాగి అలా వెళ్ళిపోతాయి బయటికి. దేవుడిచ్చి అయితే అది నిత్య జీవ మార్గం. ఇక్కడ ఆ నీళ్లు ఆశపడింది ఆమె. ఏమని ఆశపడింది? దాహమునకు నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా దూరం అయిపోతుంది ప్రభా, ఈ కొండెక్కలేకపోతున్నానయ్యా, అవేవో నాకు ఇస్తే నా ఇంటి దగ్గర పెట్టుకుంటాను, ఆ జీవజలాలు సమృద్ధిగా ఉంటుంది నాకు అని ఆమె చెప్పింది. అయితే నువ్వు త్వరగా వెళ్ళి నీ భర్తను తెచ్చుకోవన్నాడు.
త్వరగా వెళ్ళి భర్తను తెచ్చుకో. అయ్యో నాకు భర్త లేడయ్యా. నిపెడుతుందండి అందరికీ. అయ్యో నాకు భర్త లేడు అని దుఃఖం ముఖం పెట్టేసింది అన్నమాట. ఎందుకు? నాకు ఏదైతే కొదవైపోయిందో అదే నన్ను అడుగుచున్నాడే, ఇప్పుడేం చేయాలని దుఃఖం ముఖం పెట్టింది. అవునమ్మా, నీకు భర్త లేడన్నది నిజమే, కానీ ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త. అప్పటికి ఎంతమంది అయ్యారంట? 5 అయిపోయారు. ఉన్నవాడు నీ భర్తే, తీసుకురమ్మని. లే, నువ్వు పాపిగా అన్నాడు యేసు ప్రభు. చెప్పండి, వ్యభిచారం చేసావు, పాపి అయిపోయావు, నీకు ఆ నీళ్ళు ఇవ్వడం, వెళ్ళిపో, నువ్వు నన్ను నెట్టుకోకూడదు, నువ్వు నా స్థలం తొక్కకూడదు అని వెలేసాడా? వెలేదు. పుచ్చికిస్తున్నాడు. ఏ విధముగా ఏమంటది ఆ విధంగా మాట్లాడుతున్నాడు అక్కడ ఆమెతో యేసు ప్రభు. అప్పుడు దిగజారిపోయిందమ్మ మనస్సు. అప్పటి వరకు ఆమె ఆలోచనలో ఎక్కడెక్కడో తిరిగేసినాయి. యేసు ప్రభు అన్న మాటలకి ఆమె దిగజారిపోయింది. ఏమి కావాలి? దేవుడిచ్చే జీవజలాలు కావాలి. అవి కావాలంటే ఏం చేయాలి? నా భర్త కావాలి. ఇప్పుడు సింగిల్గా మీ ఇంటికాడ పెట్టేస్తున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? ఉన్నారా? ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళు ఉన్నారా? అక్కడికి అందరూ అటు వెళ్ళి వచ్చారా అమ్మా? అందరూ ఉన్నారా? ఫ్యామిలీలు ఉంటేనే మంచిది. మార్పు లేదా? మరి యొక్క సమయంలో వచ్చేసేటట్టు ప్రార్థన చేసుకోండి. ఎందుకు అంటే ఆశీర్వాదం అనేది కుటుంబంతో ముడిపడి ఉన్నది. నీవు సంఘం అంటే ఎట్లాగో నీ కుటుంబం కూడా అంతే. కుటుంబం ప్రకారమే రావాలి. మీరు ఎక్కడి నుంచో ప్రయాసపడి ఆటోల్లో వస్తున్నారు, నేను గమనిస్తున్నాను. మీ ప్రయాస గొప్పది. పాస్టర్ గారనే కాదు, కానీ మీరు కూడా సువార్త ప్రకటిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అర్థమైందండి? అందుకు మీకు దేవుని నామంలో వందనాలు చెప్తున్నారు మీ అందరికీ. దేవుని స్తోత్రం. మంచి ప్రయాస ఇది. ఇంకా అనేకులు రావాలని మీరు కూడా ప్రయాసపడండి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఈ భూమి గురించి మనకు సంవత్సరం ఏం చేస్తున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం. మనకు ఆహారం కావాలి, ప్రయాసపడాలి. కష్టపడక చేతులు ఉన్న ఎడలు ఏమవుతుంది? సోమరి అవుతుంది. సోమరితనం వల్ల సింపుల్ గుడ్లు అంటున్నాడు. మరి 128వ కీర్తనలో చూస్తే దాంట్లో ఏముంటుంది? నీ చేతి పనులను నేను ఆశీర్వదించాను. దాంట్లో ఆశీర్వాదం ఉందా? ఆ కీర్తన భాగంలో శాపం ఉందా? అదంతా కుటుంబమేనా? కాదు. కుటుంబం మొత్తం ఆశీర్వాదం ఉంది. అక్కడ అయ్యో నేను ధనవంతుడిని అన్నట్టు అక్కడ ఏమీ చూపించట్లేదు. చూడండి ఒకసారి యేసు ప్రభువు ఒక ఉపమాన రీతి చెబుతున్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఇలాగూ చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు ఇలాగూ చెప్పాను, నా పంటను సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇలాగూ చెప్పాను, నేను ఎలాగూ చేతును, నా కొట్లను విప్పేసి వాటికంటే ఇంకా గొప్ప వాటివి కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ఇలాగూ చెప్పాను, మా ప్రాణమా
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, తాగుము, సంతోషించమని చెప్పుకుందునని అనుకోదును. ఎవరితో చెప్తున్నాడండి నేను? ఎవరికి చెప్పాలా? ప్రభా, నన్ను గొప్పగా ఆశీర్వదించవయ్యా, నన్ను గొప్పగా ఆశీర్వదించావు అని అంటున్నాడా? లేదు. ఏం చెప్తున్నాడు? నా ప్రాణమా, మంచిది, నా ప్రయాసిది, గొప్పవాడు నేను, ఇదంతా నా గొప్పతనమే. కాబట్టి ఈ కొట్లు విప్పేసి కొత్త కొట్లు కట్టుకుని మొత్తం నింపేద్దాం. తర్వాత ఏమంటున్నాడు? తర్వాత చదువు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకున్నాను. అయితే దేవుడు ఇలాగూ చెప్పాను, వెర్రివాడా. ఏమంటున్నాడు? వెర్రివాడా. ఈ రాత్రి ఎంత భయంకరమండి! ప్రాణము నడగటువంటి ఏంటి అంటే గర్విష్ఠులు ఒక ఆలోచనలు అనమాట. ఇప్పుడు సమయములను కాలములను సమస్తం పెట్టాడు, మనకు ఆయుష్ కూడా పెట్టాడు. ఆ ఆయుష్ ఏ విధంగా వాడుతున్నారు? ఈ విధంగా తెలియక వాడుతున్నాం మేము. ఒకవేళ అటువంటి మనస్సును మనం కలిగి ఉండకూడదు. హిజ్కియా కూడా గర్వించాడు, తెలుసు కదండి. హిజ్కియా కూడా గర్వించాడు. ఆయన ఎవరు? యూదులకు రాజు, మంచి పరిపాలన చేశాడు, గర్వించాడు. ఆ గర్వం వల్ల ఏమైంది? రోగం వచ్చింది. ఆ రోగాన్ని ఏమంటారంటే రాసిపుండు అంటారు. మామూలుకేమో మంచి వస్తాయి, చిన్న చిన్నవి వస్తాయి. రాజులకేమో రాసిపుండు అంటే పెద్ద గడ్డలు వచ్చేవాడు. అయితే ఆ పుండు వచ్చి ఇతడు మరణకరమైనటువంటి రోగంతో బాధపడుచున్నాడు. బాధపడుతుంటే ఇక యెషయా ప్రవక్త వచ్చాడు. ఏమంటాడు? మరి ధనవంతుడు కదా. యెషయా ప్రవక్త వచ్చి, ఇక టైం అయిపోయింది, నీళ్ళను నువ్వు చక్కబెట్టేసుకో, ఇక రేపు మాపు పోతావు. ఎవరు చెప్తున్నారు? ప్రవక్త చెప్తున్నాడు అండి మాట. రేపు మాపు నీ పని అయిపోతుంది, కాబట్టి నీళ్ళు త్వరగా చక్కబెట్టేసుకో. అని చక్కబెట్టేసుకోవటువంటి ఏంటి? యాకోబు తన కుమారులందరూ పిలిచి దీవించాడు అనమాట. గొప్పలు ఆ పని చేయాలి ఆయన అక్కడ. ఈయన ఏం చేస్తున్నాడు? గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ఏం చేస్తున్నాడు? యెషయా వద్ద అన్నాడా? నేనేం చేశాను దేవునికి తెలవదా? నేను చేస్తున్న అద్భుత కార్యాలంటే దేవునికి తెలవదా? యేసు ప్రభుకి నేను ఎరగనా? ఆయన నన్ను ఎరగడా అని అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడండి? ప్రభువా, నేను చేసినటువంటి కార్యములు నీకు తెలవదా అని దుఃఖపడుతూ ఏడ్చి ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు? వెంబడినే చేస్తున్నాడు. యెషయా గారు వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోతున్నాడు. అమ్మటనే ఈయన ప్రార్థన మొదలుపెట్టాడు. గేటు దాటలేదు, ఆగో, వెళ్ళి మళ్ళీ వెనక్కి. దేని ప్రభా చెప్పమన్నా చెప్పాను, అయిపోయింది, వచ్చేస్తున్నాను కదా, ఇంకటి లేదు. ఇంకా ఆయనకు 15 సంవత్సరములు ఆయుష్ ఇచ్చానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంట? 15 సంవత్సరములు అతనికి ఆయుష్ని ఇచ్చేసాను. వెళ్ళి ఆ మాట చెప్పమనగా మళ్ళీ అమ్మటని వచ్చాడు. వచ్చి లేదిక నీకు మళ్ళా దేవుడు తిరిగి నీ యొక్క మొరను విని 15 సంవత్సరములు ఆయుష్నిచ్చాడు, కాబట్టి నీవు మళ్ళా బ్రతుకుదు అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ గాయమును కడిగేసి ప్రార్థన చేసి అంజూరపు ముద్దలు కడితే 3 రోజులకు పోయింది. అదేంటో తెలుసా? క్యాన్సర్. ఇప్పుడు పోతుందండి. ఎన్ని మెడిసిన్ వాడుతున్నారు ఇప్పుడు, మెడిసిన్ కెమోథెరపీ చేస్తున్నారు. అటువంటి భయంకరమైన వ్యాధి. ఆ గడ్డ చిదికిపోయి అంజూరపు ముద్ద వేసి ప్రార్థన చేసి కడితే 3వ రోజుకి ఆయనకి స్వస్థ వచ్చేస్తుంది.
నిత్యముగా నేను బ్రతుకుతున్నా అని మళ్ళా ఆయన అడుగుతున్నాడు. అవును, బ్రతకాలి, నేను తెలుసుకోవాలంటే నాకు ఒక సూచన కావాలన్నాడు. సూచన కావాలంటే ఏం చేయాలి? ఈయనతోనే మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అహాజు ఎండ గడియారము వెనక్కి పంపిస్తాను, వాళ్ళ సూర్యుడిని వెనక్కి పంపిస్తాను, కాలమును వెనక్కి ఎందుకండి అంత? ఎందుకు చేయాలంత? నాకు సమస్తమును సాధ్యము, నీవు చిన్న విషయం మాట్లాడలే నా దగ్గర, కాబట్టి నేను కాలమునే మార్చేస్తున్నాను నీ కొరకు అంటే వెళ్ళిపోయిందా? ఆగిపోయింది అది కాలం, వెనక్కి కదా. ఎండ గడియారం వల్ల మెట్లు ఎక్కేసింది పైకి. అప్పుడు అది చూసి నమ్మాడు. అట్లా మనం కూడా ఆశ్చర్యమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు, కానీ దేవునికి మొరపెట్టి వారమై ఉండాలి, గర్వించే వారమై ఉండకూడదు. చాలామంది మరి ఈ సంవత్సరం బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారా? సంవత్సరం ముగ్గురు తీసుకున్నారు. వందనాలమ్మ, ప్రత్యేకంగా మీకు దేవుని స్తోత్రం, వందనాలు. మంచి దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించుగాక. ఈ వాక్యం ఇదే, ఫలించడం. అటుపటి వరకు మీకు భూమిని ఎలా మనుష్యుడు చేసుకుంటాడో చెప్పాను. అక్కడ సమరయ స్త్రీ గురించి ఎందుకు చెప్పానో తెలుసా? అది యేసు ప్రభు వారు ఆమెకు చెప్పి మాట్లాడుచుండగా శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి, అయ్య బాబు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఇక మనం ఆ యెరూషలేములోకి వెళ్ళలేమేమో, బెత్లెహేంలోకి వెళ్ళలేము. ఇది వెనకమాలు ఉంటారు కదా, ఎవరో అది శాస్త్రులు, పరిచర్యలు, నిందలేసేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, ఉమ్మూసిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఆయన చుట్టూ ఉంటారు. వీళ్ళు భయపడిపోతున్నారు. అయ్యి బాబోయ్ ఆమెతో ఆమె గురించి మమ్మల్ని అడిగి చెప్తాం కదా, మాట్లాడాలో వద్దా వీళ్ళకి తెలియదు కదా, మామూలుగా ఆలోచిస్తున్నారు. ఆమె దగ్గరికి వెళ్ళకూడదు అని ఆలోచిస్తారు. అయ్యో యేసు ప్రభువా, ఆహారం టైం అయిపోయింది, వచ్చే తినేద్దాం. తెచ్చాం, బయటికి వెళ్ళి కొనుక్కొచ్చేసాం, మనకు ఆహారం తిందాం రావని పిలుస్తున్నారు. అదే ఆహారం శరీర సంబంధమైన ఆహారం. ఈయన అంటున్నాడు ఆ ఆహారం కాదు, నేను తినవలసినటువంటి ఆహారము వేరే ఉన్నది. ఇదిగో ఇప్పుడే కోతకు వచ్చి తెల్లబారి ఉన్నది, వచ్చి చూడండి అని అక్కడ చెప్తున్నాడు. చెప్తాను ఉండగా ఏమవుతుంది? ఈమె ఆ ఊరి జనాన్ని పట్టుకొచ్చేసింది యేసు ప్రభు దగ్గరికి. దేవుని స్తోత్రం. దేవునికి భయపడింది అంటారా? పశ్చాత్తాపడింది అంటారా? ఆయన ఎదుగుచున్నటువంటి, ఆమె ఎదుగుచున్నది. ఏమి ఎదుగుచున్నది? ప్రవక్త వస్తాడు, మెస్సియా వస్తాడు, వచ్చినప్పుడు మా అందరి బాధలను తీసివేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వెతుకుతుందాం. వెతికింది కాబట్టి ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఏదైతే ఆమె అనుకున్నదో అవన్నీ చెప్పాడు. చెప్పినాక ఆమె ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరి జనాన్ని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర, ఈయనే నేను చేసిన, ఒకటి చెప్పిందా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయనే. దేవుని స్తోత్రం. సమస్తము తెలిసిన వాడండి ఆయన. మనం దాక్కుని తప్పు చేస్తున్నా ఆయన సమస్తమును చూచువాడు. వచ్చారు, చక్కగా మాట్లాడారు. అయ్యా మా ఇంటి దగ్గర మా ఊర్లో ఉండి మాకు సువార్త ప్రకటించు అని ఆయన్ని బలవంతం చేశారు. అలాగే మనం కూడా ఈ సంవత్సరం ఎన్ని పంటలు వేయాలి, ఈ సంవత్సరం ఎన్ని అమ్మాలి, కొట్లు ఎన్ని కట్టాలి అన్నట్టు
అట్లా ఆలోచించుకోకుండా వాటి విషయమై పక్కన పెట్టి యేసు ప్రభు చెప్పాడు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, దాని గురించి ఆలోచించొద్దు. మీరు ఏ విధమైనటువంటి నడవడిలో ఉండాలో అది నేర్చుకోండి. నేర్చుకోవాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం నేర్చుకోవాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ అనే వరం ఎప్పుడు వస్తుందండి? బాప్తిసం తీసుకున్నామంటే పరిశుద్ధాత్మ అనే వరం వస్తుందండి. పరిశుద్ధాత్మ అనే వరం అంటే మీరు భాషలతో మాట్లాడేసి కింద పడి దొలేని అనే వరం కాదు. ఇది నీ ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నీ ఆత్మ పరిశుద్ధపరచబడినప్పుడు నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది అనమాట. అంటే చీకటికి రాజ్యం లేదు దాంట్లో. నీవు వెలుగు స్వతంత్రుడు అయి ఉన్నావు. చీకటి నీ మీద రాజ్యము చేయదు. అంటే విడుదల పొందేస్తాం అన్నమాట. విడుదల పొందాం కాబట్టి మనము దేవుని యొక్క మార్గం గురించి ఎక్కువ ఆలోచించుకోవాలి. మనం చేయి పనులన్నింటిలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే ఆయన సమస్తమును చేయవాడు. ఇప్పుడు సంవత్సరం గురించి ఆలోచిస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను బట్టి దొంగ ఏ జాము వచ్చనో మీకు తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి. చాలామంది 3 గంటలకు మెలుకుంటూ ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా ఎత్తేసుకో ప్రభువా అనేవాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తారు. మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోవడం అంటే ఏంటంటే వాక్యము నెరిగి ప్రార్థన చేసుకోవాలి. వాక్యం లేకపోతే ప్రార్థన రాదు కదా. ఇప్పుడు బైబిల్ చదవటం రానివాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది చదవటం నేర్చుకుంటున్నారు. బైబిల్ రాకపోయినా వినటం ఎక్కువ నేర్చుకుంటారు. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు కొంతమంది విద్య లేని పామరులు అంటారు. వాళ్ళ వాక్యం మాట్లాడతారా? లేఖనాలు చెప్తారు. ఎందుకు? పరిశుద్ధాత్మ అనే వరం వాళ్ళలో ఉంది కాబట్టి లేఖనమును చెప్పే సామర్థ్యం ఉన్నదన్నమాట. కాబట్టి మనము సంవత్సరమే అని ఆలోచించుకోకుండా దినము ఆయన యొక్క విచారము చేసేవారమై ఉండాలి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చదువు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుని స్తోత్రం. ఇదండి వినాలి. కొత్తగా వచ్చారు పాస్టర్ గారు, అదే చెప్పేసాడు, చప్పట్లు కొట్టేసాము వచ్చేసాము అయిపోయింది కాదు. వాక్యం అనేది ఎవరు చెప్పున వినాలి. మీ యొక్క పాస్టర్ గారు చెప్పున వినాలా, వేరే ఎవరు చెప్పున వినాలా. దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, అవునా కాదా అనేది. అప్పుడు మనం నిజమైనటువంటి బోధలోనికి వెళ్ళటానికి ఉంటుంది. ఇక్కడ మనం గడప యొద్ద అంటే ఎక్కడ? మందిరంకి వచ్చినప్పుడేనా? మందిరం కాదు కదా ఇది. లుక్ ఆన్ ద డోర్ అంటున్నాడు అక్కడ ఒక ఆయన నిలబడి. ఆయన ఎప్పుడుంటాడు? ఇదిగో తలుపు యొద్ద నిలిచి ఉన్నాను, నేను తట్టుచున్నాను. ఎవరు నా స్వరము విని తలుపు తీస్తే నేను వారి వద్దకు వస్తాను. ఎవరు? యేసు ప్రభువేనా? ఎక్కడ ఉంటున్నాడు ఆయన? ఏ ద్వారం వద్ద ఉంటున్నాడు? ఈ ద్వారం దగ్గర ఉంటాడు.
మీరు ఎక్కడ ఉండాలి? ఆయన గడప యొద్ద ఉండాలి. అంటే ఇద్దరు ఒకసారి ఉంటున్నారు, కానీ మనం గమనించుకోలేకపోతాం. అనుదినము నా గడప యొద్ద అంటున్నాడు. యేసు ప్రభువేమో నీ హృదయం అనే ద్వారం యొద్ద నేను, అది గడప, ఇది గడపే. ఇది వాక్యమును ఇమిడి ఉండాలా, యేసును ఎరిగి ఉండాలా, ఆయన బోధలు ఎరిగి ఉండాలా, ఆయన మాటలు ఎరిగి ఉండాలి. అంటే మర్చిపోకూడదండి, అన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడే మనము నిజమైనటువంటి క్రీస్తును పోలి నడుచుకుంటాం అన్నమాట. ఆయన దైవ కుమారుడు, ఆయన సమస్తమును సృజించిన వాడు. ఇంట్లోనే ఉంటుంది దాంట్లో ఉంటుంది. ఆయన సమస్తమును సృజించిన వాడు, ఆయన గొప్పవాడు. యేసు ప్రభు అన్నం లేకపోయినా ఉంటాడు, ఏమి తినకపోయినా ఉంటాడు. కాబట్టి మనం ఉండలేము, మనం ఆ ప్రార్థన చేయలేము అని ఆలోచన చేస్తారు. అవునా కదా? యేసు ప్రభు పైనుంచి వచ్చాడు, ఆయన లోపాలు ఉన్నాయని తెలుసా? ఎందుకు లోపం అంటే ఆయన స్త్రీ పురుషులు కలయిక లేకుండా పుట్టాడు. స్త్రీ వలన కలిగిన వాడు. ఆయనలో లోపాలు ఉన్నాయి, ఎక్కువ రోగాలు ఉన్నాయి. అవి మనకి చెప్తుంది, బైబిల్ చెప్తుంది, మనకు గమనించాం. యేసుప్రభు కూడా శరీరంలో రోగాలు ఉంటాయి. ఎందుకని? ఆయన లోపంతో పుట్టాడు. అయినా సరే వాటిని లెక్క చేయడు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రజ్ఞులు చూస్తూ ఉంటారు. ఆయన కొంచెం బ్లడ్ శాంపుల్ తీసుకెళ్ళాం, టెస్ట్ చేసాం, క్రోమోజోమ్స్ 27 ఉండాలి, 27 ఉండాలి, స్త్రీకి మట్టికి ఉన్నాయి, ఒకటే వై ఉందండి. ఒకటే వై ఉంటే అది డిఎన్ఏలో 50 అని వస్తుందండి. 50 అంటే వాళ్ళ హెబ్రీ భాషలో యెహోవా అని అర్థం. అవొక్కటే ఉంది. అవొక్కటే మన అందరిలో ఉంది. యేసుప్రభుకి కాదండి, అందరిలో ఉంది. ఇప్పుడు పిల్లలు స్త్రీ గర్భం ధరించినాక 7 నెలలకే పుట్టాడు అనుకో, ఏమంటారు మీరు? ఏమంటారు? చెప్పండి అమ్మా, మీకు అందరికీ తెలుస్తుంది. పుట్టాడు, ఏమవుతుంది? డాక్టర్ ఏమంటాడు? వీడు నెల లేకుండా పుట్టాడు కాబట్టి వీడికి దాంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలని డాక్టర్ చెప్తారు. ఈ నెల తక్కువ సరిగ్గా మాట్లాడాలని చెప్తారు. మరి ఇట్లా ఉన్న పిల్లలకి లోపం ఉంటే ఒక స్త్రీకి పుట్టినోడికి ఏ లోపం ఉంటుంది? ఆయన ప్రార్థన చేసినప్పుడంట చెమట రక్తముగా మారేది. చెమట కూడా రక్తంగా మారి. మరి అటువంటి బలహీనుడిగా ఉన్నవాడు బలవంతుడిగా ఎట్లా అయ్యాడు? ఎట్లా అయ్యాడు అంటే ప్రార్థన ఎక్కువ చేశాడు ఆయన. బైబిల్ కూడా ఆయన శరీరధారి అయి వచ్చాడని చెప్తుంది, కానీ పరలోకము నుంచి దిగి వచ్చేసాడు. ఆయన దేవుని దూత అంటలేదు, లేకపోతే దైవ కుమారులాగా పరలోకం నుంచి వచ్చాడు అంటలేదండి. మనుష్యుడు ఏ విధంగా శ్రమ అనుభవించాలో ఆ విధంగానే అనుభవించాల. దెయ్యము చెప్తే ఏమని? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని? మమ్మల్ని బాధించడానికి అప్పుడు అంటే వాడికి తెలుసు, బాధించడానికి వచ్చితేవా, నువ్వు ఇటు రావద్దు అని కేకలు వేసి వాడికి తెలుసు. మనోళ్ళేమో ఈ విధంగా వచ్చాడు, ఆ విధంగా వచ్చాడు, ఇట్లా అట్లానే. ఇప్పుడు చాలామంది రకరకాలుగా చెప్తారండి యేసుప్రభు గురించి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్ మానవునిగానే పుట్టాలి, మనుషుడు లాగానే రక్త మాంసం గలవాడయ్యా ఉండాలి. వేరే విధంగా ఉంటే సాతాను ఒప్పుకోదు. ఎందుకంటే కండిషన్స్. సాతాన్ని కొట్టాలంటే శాపం ఉంది. ఇది పాము మీద శాపం ఉంది కదా.
ఏం శాపం? దాన్ని నువ్వు మడిమి మీద అటు వేస్తావు, అవి ఏం చేస్తుంది? నీ తల మీద పొడి చేస్తుంది. ఆ శాపం విడుదల కోసం ఆయన స్త్రీలో నుంచే ఉద్భవించారు. దానికోసం అన్నమాట. అది వేరే రకంగా మనం తీయటానికి లేదు. ఎందుకంటే అది సాతాను కండిషన్స్. దేవుడు మాట్లాడాడు అనంటే సమస్తము కూడా సత్యమే ఉంటుంది. సాతాను అటు ఇటు మాట్లాడచ్చు, దేవుడు సత్యవంతుడని సాతానే చెప్తుంది. నేను మాట్లాడతాను కానీ దేవుడు సత్యవంతుడు. ఆయనే నిజమైన వాడు. నేను బ్రోకర్ అని కూడా చెప్తాడు సాతాను. అంటే మనల్ని మోసం చేయటానికి అది అనుకూలంగా చూసుకుంటుంది. కాబట్టి మనము యేసు ప్రభువు వారు ఉపవాసము చేశాడు 40 రోజులు. 40 రోజులు చేసినాక అలసిపోయాడా, బలంగా ఉన్నాడా? బలంగా ఉన్నాడు. సాతాను ఎప్పుడు పట్టుకుంది? బలహీనుడిగా ఉన్నప్పుడు పట్టుకుందా, బలంగా ఉన్నప్పుడు పట్టుకుందా? బలహీనంగా ఉన్నప్పుడు పట్టుకుంది. ఎందుకు? ఆడేసుకుందాం అనుకుంది. యేసు ప్రభుని ఆడుకుందాం అని ఎత్తుకుపోతుంది అనమాట. ఎక్కడ పడతాడు అంటే బలహీనుడు. అప్పుడు సాతాను యేసు ప్రభుని విడిచిపెట్టిన తర్వాత ఎవరు వచ్చారు? దూతలు వచ్చి ఆయన యొక్క బలహీనతను తీసేసి బలపరిచారు. అది కూడా చేయడానికి రూల్స్ లేదా అని సాతాను అనవచ్చు. ఎందుకంటే అక్కడ ఏలియాకి దేవదూత ఆహారం ఇచ్చింది, అందుకు ఒప్పుకుంది. ఆ ఎవిడెన్స్ నేను ఒప్పుకొని అంటది. అక్కడ ఏలియాని చూపించాలి, చిన్న ఏరియాకి దూత వచ్చి. అట్లా ఇక్కడ దేవదూతలు పరిచర్య చేసింది. పరిచర్య చేస్తే మనకు చేయవా అంటే మనకు చేస్తున్నారు. మన యొక్క ఎవరు ఉంటున్నారు? ఆయన సన్నిధి దూత మన మధ్యన ఉంటున్నారు. మనకు దూతలు లేరు, మాకు ఎవడు కనపడతలేదని మీరు అనుకోవద్దు. ప్రతి ఒక్కరి దగ్గర 2 దూతలు ఉంటారంట. 2 ఉంటారు కానీ మనకు తెలవదు. వాళ్ళు ఎందుకు? పాప పుణ్యాలు రాసుకోవటానికి. మంచి చెడులు వాళ్ళు రాస్తారు. బైబిల్లో ఉందా మంచి చెడులని? మంచి పనులకు ఒకలంట, చెడ్డ పనులకు ఒకలంట. మళ్ళీ అది కాకుండా వేరొక గ్రంథం దేవుని యొద్దన ఉంది. అది ఆవిడ గురించి రాసుకుంటున్నాడంటే 2-3 కూడి నా నామన ఏమి మాట్లాడుకొనిచున్నారో విని అవి ఆయన రాసుకుంటాడు. అంటే ఈ ముచ్చటంతా దేవుని కోసమే ఉండాలి. మన సొంతంగా ఏమి చేయకూడదు. సమస్తమును బైబిల్ ఆధారంగా తీసుకోవాలండి. నువ్వు మారు మనసు పొందు, ఏ విధంగా ఉండి కానీ బైబిల్ ఆధారంగానే మనము ఉండాలి. ఈ మధ్యన ప్రసాదం తీసుకోవచ్చు అని చాలామంది చెప్తూ ఉంటారు. తినేయచ్చు, ప్రార్థన చేసుకుని తిన్నా తినేయచ్చు అంటారు. మరి అలా చేయొచ్చు అని మనకు లేదు. ఎందుకంటే మనమందరము అన్యజనులమై ఉన్నాం. బాప్తిసం తీసుకుంటే తప్ప క్రీస్తులోనికి వెళ్ళినట్లు, లేకపోతే మనం ఏమై ఉన్నాం? అన్యజనులమై ఉన్నాం. కాబట్టి అన్యజనులకు ఈ ఒకటి చూపించి నేను కూడా కంప్లీట్ చేస్తాను. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ అధ్యాయము 19 నుంచి చదవండి. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టగా విగ్రహ సంబంధమైన అపవిత్రతను
జారత్వమును గొంతు పిసికి గొంతు పిసికి చంపిన దానిని చంపిన దానిని రక్తమును విసర్జించుటకు విసర్జించుటకు వారికి వారికి పత్రిక రాసి పత్రిక రాసి పంపవలెనని పంపవలెనని నా అభిప్రాయము. నా అభిప్రాయము. ఇదండి మనకు రాసిన పత్రిక. పాత నిబంధనలు చూసుకుంటే పాత నిబంధనలు లేకుండా, బైబిల్ అంతా చూసుకుంటే యేసు ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను విశ్రాంతి కలగజేయుదును, నా భారము బరువు. ఇప్పుడు ఇది బరువు అంటారా తేలిక అంటారా? తేలిక అని ఉంది కదా. ఇది ఎవరు రాశారు? అక్కడ పెద్దలందరూ కూర్చొని 28వ వచనం కాడి చదవండి. మళ్ళీ విగ్రహములు అర్పించు వాటి రక్తమును తెలుసండి. విగ్రహములు అర్పించు రక్తం అంటే ఏంటి తెలుసా? కోళ్ళు కోసి రక్తం పడతారు గిన్నెలో, లేకపోతే మేకను కోసి రక్తం పడతారు గిన్నెలో. ఆ రక్తము తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే దాని రక్తము ప్రాణమై ఉన్నది. ఆ రక్తముతో మనం ఎందుకు తినకూడదు అంటే శాపం. అది ఆ శాపము మనకి తగలకూడదు. ఆ శాపము కోసమే దేవుడు శిలువ మీద వెళ్ళాడు. ఎందుకు అంటే నరుని రక్తము నరుడి వలన చిందింపబడను. ఎక్కడ దేవుడు పాపం చేశాడు? ఎక్కడ చేశాడండి? నోవాహు దినములో వాళ్ళందరినీ టైం ప్రకారం చనిపోలేదండి. వాళ్ళందరూ ఏబేలును చంపితేనే తన రక్తము ఎక్కడికి మొరపెట్టింది? నేల నుండి మొరపెట్టింది. మరి వీళ్ళు ఎవరి పిల్లలండి? ఆయన పిల్లలే కదా. మరి ఎవరు వేసుకోవాలి శిక్ష? దేవుడే వేసుకోవాలి. అదండి నోహు 9వ అధ్యాయంలో ఉంటుంది. అది దేవుడే నరుని రక్తము నరుని వలనే చిందించాల. అందుకే నరదారి. యేసుప్రభు రావటానికి ఆ శిక్ష వేసుకోవడానికి కాలం నోవాహు దినం. యేసుప్రభు ఆరోహణమైనప్పుడు కింది భాగమునకు వెళ్ళాను అని రాస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడండి? కింది భాగమున శరలో ఉన్న వారిని విడిపించాడు. ఆ విడిపించినప్పుడు ఎవరు బాప్తిస్మములో పొందారు అంటే నోవాహు కుటుంబము తప్ప చనిపోయిన వారందరూ లేరు. వాళ్ళకి కింది భాగమునకు వెళ్ళి వాళ్లకు సువార్త ప్రకటించి వాళ్ళని విడుదల చేశాడట. ఆత్మస్వరూపిగా వెళ్ళి వాళ్ళని విడిపించాడు శరణించి. అది చూపించాలంటే వాక్యం మొత్తం మళ్ళీ అది సబ్జెక్ట్ అవుతుంది మీకు, అదంతా చూపించను. ఇప్పుడైతే మనం చదవండి. మీరు అక్కడ గొంతు పిచ్చుకున్న దానిని జారత్వం అంటే సమరయ స్త్రీ గురించి మాట్లాడుకున్నాం కదా. అటువంటివి విసర్జింపబడను. ఈ వీటికంటే ఇప్పుడు చెప్పబడిన వాటికంటే ఇంకా మీ మీద ఎక్కువ భారము మోపుటలేదు. చదవండి. వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును. ఎవరికండి? పరిశుద్ధాత్మకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీరు ఆలోచిస్తారు, ఈ అపొస్తలుడైన పౌలు రాశాడు కదా, మనుషుడు కదా, లేదా అక్కడ కూర్చున్న పెద్దలు కదా, పెద్దలు రాస్తే ఇది ఎట్లా అవుతుంది? అవ్వదు. కాబట్టి మేము దాన్ని కొట్టివేస్తాం అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఇక్కడ మొదట ఎవరు పేరు పెట్టారు? పరిశుద్ధాత్ముని యొక్క నామం వచ్చింది. వీటికి దూరముగా ఉండుటకు
జాగ్రత్త పడితిరా ఆ, అది మీకు మేలు అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. మీకు క్షేమం కలుగునుగా. దేవుని స్తోత్రం. ఇవి మనలో ఉండకూడదండి. మీకు కూడా అర్థమైంది కదా. ఇదివరకు కోడిని ఇట్లా తిప్పేసి పడేసేవాడు పెద్దోడు, తెలుసా మీకు? అవి పడేసి దాన్ని కోసేసి ఆ రక్తం తినేసేవాడు అనమాట. అటువంటివి మనం చేయకూడదు. అంటే జగత్తుత్పత్తికి ముందే దేవునికి అన్ని తెలుసు మన గురించి. కానీ తన పిల్లలకు ఏ అపవిత్ర ఉండకూడదో అవే మనకి తెలియచేశాడు. ఇంతకన్నా ఎక్కువ భారం మన మీద మోపలేదు. బాప్తిస్మం అనేది మనం తీసుకోవాలి, ధర్మం. ఎందుకు? క్రీస్తును ధరించుకోవాలి కాబట్టి. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేయవాడు ప్రతివాడును నేను చెప్పిన వాటిని చేయక అని అడుగుతున్నాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పేశాడు కదా మనం ఏం చేయాలి, ఏం చెప్పాడు. యేసునామంలో ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు రక్షింపబడతారు. యేసునామంలో బాప్తిసం తీసుకుంటే పూర్తి రక్షణ. ఏ రక్షణలోకి వెళ్తున్నారంటే పరిశుద్ధతలోకి వెళ్ళిపోతున్నారు. ఈ పరిశుద్ధత ఎక్కడ దాఖలు అవుతుందంటే యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4:2 కింద లైన్ చదవాలమ్మా. సియోనులో శేషించిన వారు కాకుండా అనగా జీవము పొందుటకై ఆ జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ పేరు ఎక్కడ ఉంటుంది? మీరు ఎవరి పిల్లలు అయ్యారు? వాడు దేవుడు క్రీస్తుకు పిల్లలై ఉన్నారు. మీరు అభిషిక్తుని యొక్క పిల్లలు, యేసు ప్రభు యొక్క పిల్లలు. వారు ఎక్కడున్నారంటే, ఎక్కడ దాఖలు అవుతున్నారంటే యెరూషలేములో దాఖలు అవుతున్నారు. యేసు ప్రభు సిలువేసినప్పుడు మొదట ఎవరు లేచారంట? మొదట పరిశుద్ధులు సమాధుల నుంచి లేచారు అని అంటాం కదా. అంటే యెరూషలేములో పరిశుద్ధులు ఎట్లా ఉంటారు అంటే క్రీస్తును ధరించుకున్న వాళ్ళు అందరూ పరిశుద్ధులు. అలాగే మీరు కూడా క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి మీరు పరిశుద్ధులే. ఈ పరిశుద్ధత మనలో ఎల్లప్పుడూ ఉండేలాగా చూసుకోవాలి. ఇక మారకూడదు. చాలామంది రకరకాలుగా ఆలోచించి మారిపోతాడు. ఒక హైదరాబాద్లో ఒక ఆయన వచ్చి వాడు పాటలు పాడతానికి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతున్నావు బాబు, పాటలు బాగా మంచిగా పాడుతున్నావు అని అందరూ పొగిడేవాడు. సంవత్సరం అయినాక మరి ఏమైందో ఏంటో వాళ్ళ కుటుంబంలో మనకు తెలియదు, కానీ ఇంత పొట్టు పెట్టుకొచ్చాడు. పాటలు పాడమనాలి, ఏం చేయాలి? ఆ రోజు నుంచి పాటలు మానిపించేశారు. అట్లా మనము ఆలోచన చేయాలి. ఈయన నిజమైన దేవుడు, నిన్ను ఆశీర్వదించు దేవుడు. మనకు సమస్తమును సామెత 8లో మనం చదివాం కదా, దాంట్లోనే ఉన్నది. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. అంటే పరలోకంలో కాదు, ఈ లోకంలో కూడా చేస్తాడు. దాన్ని నమ్మాలి, నమ్మి ప్రార్థన చేసుకోవాలి. నీకు రోగం పోద్దని కాదు దేవుని యొద్దకు వచ్చేది, నీకు సమస్తమును కలుగునట్లు దేవుడు దయచేస్తాడు. సొల్లు మాటలు కాదండి, అబద్ధాలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే మీకు చెప్పాను అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే సారము వెదజల్లినట్లు ఉండాలి. ఇందాక సంవత్సరమును దయా కిరీటమును నీవు ధరింప చేయుచున్నావు అంటే మన మీద దయ ఉంది ఆయనకి. అది ఉంది కాబట్టి ఏమవుతుందంటే అక్కడ సారలు వెదజల్లుచు. వెదజల్లటం అంటే ఏంటండి? భూమిని దున్నేసి జమ్ము
ఊడిపోవడం అవసరం లేదు. ఇస్తున్నాలైతే మర్చిపోతాయి కదా. అవి మొత్తం వేసినోడు లాగుతాడా పైకి? వాటంటే కాడి వచ్చేస్తాయా అమ్మా? వేసినోడు పోతారు, మొక్క ఎదగటం, వేసినోడు లాగాల అన్న పైకి. దానంతటా అదే ఫలిస్తుందా? ఫలించాలి. దేవుడా నువ్వు వచ్చు, ఆ మొక్క ఎలా ఫలించిందో అలా నన్ను ఫలింపు చేయమంటే, నువ్వు మనుష్యుడు, వాక్యం తెలిసిన వాడు. అవి వాక్యం లేకపోయినా వాటి పని అవి చేసేసుకుంటున్నాయి. సమస్త వైభవం కలిగి ఉంటుందంట మొక్కలో. మరి ఎంత పవిత్రంగా ఉంటుందండి అది. మనమేమో వాటి గురించి ఆలోచించం, ఎందుకంటే సమస్తం ఆధిపత్యం మందే కదా. రమ్యముగాను సౌందర్యంగాను అవన్నీ ఉన్నా సరే వాటిని లెక్క చేయము, మనమే ఉండాల. ఆకాశం ఆలకించము, భూమి సెవియొగ్గమని దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడండి? నేను పిల్లలను కానీ పెద్దవారిని చేసి తిని వాళ్ళు నా మాట ఆలకించు. ఆకాశమునకు భూమికి చెప్తున్నాడు. అంటే ఇవన్నీ దేవుడు ఆజ్ఞకు లోబడినా లోబడలేదా? సూర్యచంద్రులు అలాగే ఉన్నారా లేదా? భూమి మీద మనం చూస్తున్నటువంటి మొక్కలు అలాగే ఉన్నావా లేవా? నువ్వు పాడు చేస్తే తప్ప అవి పాడవుతాయా? సమస్తమును ఆధిపత్యం కలిగి ఉన్నాము. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో ఈ లోకంలో కూడా మనము సమస్త సృష్టిని కూడా మనం అదే విధంగా చూసుకోవాలి. ఆ రీతిగానే అవి ఫలించినట్లే మన హృదయం కూడా ఫలించాలి. నిన్ను చూసి ఇంకొకరు చెప్పుకోవాలి, నువ్వు వెళ్ళి గొప్పగా చెప్పుకుంటాం కాదు. నిన్ను చూసి అబ్రహామును చూసి చెప్పారంట అక్కడ, నీవు ఈ దేశంలో మహారాజు అయి ఉన్నావు. దేవుని స్తోత్రం. అటువంటి వారికి వారసులు మనం. మహారాజు యొక్క పిల్లలం మనం. రాజులైన యాజక సమూహం అయి ఉన్నాం. కాబట్టి మనము భయపడకూడదు, సిగ్గుపడకూడదు. ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కూడా సారము వెద చల్లునట్లు ప్రార్థన చేసుకోండి. మీరు ఫలించినట్లు ప్రార్థన చేసుకోండి. ఎక్కువగా ప్రార్థన చేయాలి. వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, వినాలా, ఇతరులకు మనం విన్నవాటిని తెలియచేయాలా. యేసుప్రభు వారి గురించి చక్కగా చెప్పేసిందా వెళ్ళి ఆ ఊరందరూ వచ్చేసారు. ఆయనకి కావలసింది సువార్త, ఆయనకి కావలసింది రక్షించబడేవారు, మనుషులు కావాలి. ఇదిగో కోతకు వచ్చింది అని చెప్పాడు అక్కడ. ఇప్పుడు ఈ కాలం బట్టి విత్తువారేమట దున్నువారేమట విత్తువారు, విత్తువారేమట కోయువారు కూడా ఉన్నారు. ఎవరైతే ఫలించరో, లాస్ట్గా చెప్పేస్తున్నాను, ఎవరైతే ఫలించరో నువ్వు కోసి అగ్నిలో పడేసినట్టు పడేస్తారని బైబిల్లో రాయబడి ఉన్నది. యేసు ప్రభు అంటున్నాడు, అంత్యకాలమున తీర్పు ఏ విధంగా ఉంటుందంటే, అంత్య దినమందు నా మాటయే వానికి తీర్పు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందండి? నా మాటయే తీర్పు అంటే బైబిల్లో రాసినదంతా మనం తెలుసుకోవాలా. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు వస్తాడు ఇలా వెళ్ళిపోతాం. మరి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ సంగతి ఏంటి? రక్షించబడిన వారు అందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎత్తబడతారు. తీర్పు ఉంటుంది. పాపులకు అటు, పుణ్యులకు ఇటు, ఇట్లా లెక్కలు వేస్తూ ఉంటాం కదండి. ఆ తీర్పు ఈ యొక్క బైబిల్లోనే రాస్తుంది. అంత్య దినమున తీర్పు ఎట్లా ఉందంటే, మంచి చేసినవాడు దేవుని వద్దకి, పాపం చేసినవాడు అదే పట్టేసుకుంటుంది పాతాళం. అందుచేత అమితముగా తన నోరు తెరిచి పాతాళము ఎదురు చూస్తుందండి. ఎవరి కోసం? దాని వారి కోసం. మనమైతే దేవుని పిల్లలమై దేవుని రాజ్యంలో ఉండాలి.
యేసు ప్రభువులాగా అందరూ ఎత్తపడాలండి. లెక్క అయితే ఆ సామర్థ్యం అవడం ఆలోచన చేయరు. మనం ఇందాక చెప్పాను కదా, మనం వాళ్ళని కానీ మనం దైవ కుమారులు కాదు అంటాం అనుకుంటాం. ఇది బైబిల్ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవ కుమారులు. దేవుని స్తోత్రం. అలాగే మీరందరూ కూడా మంచి ఆశీర్వాదం కలిగి ఈ దినము చెప్పబడినట్టు వాక్యం ప్రకారం మీరు సారవంతమైనటువంటి ఫలభరితముగా మారాలని, దేవుడు ఈ విధంగా మిమ్మల్ని అందరినీ దీవించాలని, మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించాలని, మీ రాబడి అంతట్లో వెలితి లేకుండా చేయాలని, గొప్ప దీవెనగా మార్చాలని, మీ కుటుంబముగా మంచి సువార్త వర్తమానం పొందువారుగా కట్టబడాలని కోరుకొనుచున్నాను. అలాగే కుటుంబం అందరూ కలిసి కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఎక్కువ గడపండి. పని సమయంలో పని, ప్రార్థన సమయం ప్రార్థనకి ఇవ్వండి. అయ్యో నేను చేయలేకపోయాను ప్రభు అని ఒక కుమారుడు తండ్రికి చెప్పినట్టు కాదు, కానీ మనము ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? ప్రార్థన చేయటమే. యేసు ప్రభు వచ్చి పేతురుని అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే, నీకు తెలుసు కదా ప్రభు ప్రేమిస్తున్నావని. అది రెండోసారి అడిగాడు, కొంచెం గట్టిగా వచ్చేసింది స్వరం. మూడోసారి అడిగితే, ఇది తెలియదా ప్రభా, నేనేం చేస్తున్నాను, ప్రార్థన చేయట్లేదు నీకోసం. అలా ఉండదు. మీరు సాత్వికం కలిగి యేసు ప్రభువుని ఎరిగి మంచిగా ప్రార్థన చేసుకోవాలని దేవుని పేరు కోరుచున్నాను. మీ అందరికీ నా వందనాలు. విన్నందుకు మీకు మరీ వందనాలు. మీ పాస్టర్ గారికి సమయం ఇచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి సారవంతమైన వర్తమానాన్ని విన్నారు. ఈ 2024లో మరి మీరంతా కూడా ఈ రీతిగా ఫలించి కుటుంబాలు అభివృద్ధిగా అవ్వాలి. రక్షింపబడిన వారులారా, విన్నారు కదా, దేవుని రాజ్యమును వెతుకుతూ ఆయన రాజ్యాన్ని మాత్రం వెతకండి, భూ సంబంధమైన దాన్ని వెతకక పర సంబంధమైన వారి కొరకు పోరాడుతూ ప్రయాసపడుతూ మీ ఆత్మీయ జీవితాలను భద్రపరచుకుంటూ ప్రభు రాకడ వరకు కనిపెట్టుకుంటూ ఉండాలి. చక్కని వర్తమానాన్ని ఇచ్చిన దైవజనులకి మా సంఘం తరపు నుంచి కృతజ్ఞతలయ్యా, వందనాలండి. కొట్టండి. దేవుడికి స్తోత్రం. దేవుడిని దైవజనుల్ని కనపరచాలి. దేవుడు మనకి ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన మహాకృప, దివ్య కృపను బట్టి ఎంతవరకు చక్కని మాటలు విన్నాం. సమయం సెలవుతో ఉంది కాబట్టి మరి కొంతమంది బిడ్డలకు ప్రైజెస్ ఇవ్వాలి. ప్రైజెస్ ఇచ్చి ముగింపు ప్రార్థనకు వెళ్ళిపోతాం. దేవునికి